పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు గెలుపుపై ధీమాతో ఉన్నారు. జాతీయ అంశాలు లోక్సభ ఎన్నికల్ని ప్రభావితం చేశాయని కమల దళం భావిస్తూ ఉంటే తమ ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయనే ధీమాతో కాంగ్రెస్ ఉంది. మరోవైపు ఈ రెండు పార్టీలపై ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మారిందని గులాబీ దళం చెబుతోంది. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అభ్యర్థుల ధీమాపై ఇన్సైడ్ స్టోరీ. వరంగల్ లోక్సభ స్థానంపై అన్ని పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. పోలింగ్ సరళిని పరిశీలించిన ఆయా పార్టీల నేతలు గెలుపుపై ధీమాతో ఉన్నారు. బలమైన అభ్యర్థులను బరిలో దింపాయి. జాతీయ రాష్ట్ర స్థాయి నేతలతో పాటు అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం చేశారు. వ్యక్తిగత విమర్శలతో పాటు జాతీయవాదం, రిజర్వేషన్ల రద్దు వంటి అంశాల చుట్టూ వరంగల్ ఎన్నికల ప్రచారం జరిగింది. బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దవుతాయంటూ కాంగ్రెస్ ప్రచారం చేసింది. హస్తం పార్టీ హయాంలో రాజ్యాంగాన్ని సవరించారని, ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెంచుతామని బీజేపీ కౌంటర్ క్యాంపెయిన్ చేసింది. 10 ఏళ్లుగా గెలుపునకు దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి పక్కాగా ఓరుగల్లు సీటులో పాగా వేస్తామని చెబుతోంది. 40 ఏళ్ల క్రితం హనుమకొండలో గెలిచిన చరిత్రను ఇప్పుడు వరంగల్లో పునరావృతం చేసి కాషాయ జెండా ఎగురవేయటం ఖాయమని బీజేపీ నేతలు చెబుతున్నారు. వరుసగా 3 సార్లు గెలిచిన బీఆర్ఎస్ 4వ పర్యాయం కూడా విజయం సాధిస్తామనే ధీమాతో ఉంది. త్రిముఖ పోరులో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ ఓరుగల్లు వాసుల్లో నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలకు వరంగల్ లోక్సభ సీటు ప్రతిష్టాత్మకంగా మారింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో 7 అసెంబ్లీ స్థానాల్లో వరంగల్ పార్లమెంటు స్థానం ఎస్సీ రిజర్వ్డ్ గా మారింది. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికలతో పాటు 2015 బైపోల్, 2019లో ఎలక్షన్స్ లో హస్తం పార్టీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 6 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా నెగ్గారు. స్టేషన్ ఘన్పూర్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరి తన కుమార్తె కావ్యను హస్తం పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపారు. దీంతో మొత్తం 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు చెందిన వారే కావడంతో వరంగల్లో గెలుపు హస్తం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఎమ్మెల్యేలు, కీలక నేతలు ప్రచారం చేయడంతో విజయంపై ధీమాతో ఉంది. అలాగే బీజేపీ కూడా విజయంపై ధీమా వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను బరిలో దించి ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. దీంతో పాటు కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఉన్న బలహీనతలను క్యాష్ చేసుకుని వరంగల్ సీటులో పాగా వేయాలని ప్లాన్ చేసుకుని ముందుకు నడిచింది. మరోవైపు బీఆర్ఎస్ సైతం వరంగల్లో విజయం సాధిస్తామనే ధీమాతో ఉంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో గులాబీ దండు పార్లమెంటు పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, అదే తమ అభ్యర్థి సుధీర్ కుమార్ కు గెలుపునకు దోహదం చేస్తుందని కారు పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడ్డాయి. బీజేపీ కేవలం వరంగల్ తూర్పులో మాత్రమే 2వ స్థానంలో నిలవటం మినహా మిగిలిన చోట్ల పోటీ ఇవ్వలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ఆ పార్టీ కీలక నేతలందరూ కాంగ్రెస్, బీజేపీలో చేరారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కడియం కావ్య, ఆరూరి రమేష్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికల్లో పార్టీల అజెండా మారింది. జాతీయ అంశాలు పార్లమెంటు ఎన్నికలను ప్రభావితం చేశాయని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే బీజేపీ గణనీయంగా బలపడినట్టు ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. 40 ఏళ్ల తర్వాత వరంగల్లో గట్టి పోటీ ఇచ్చే స్థాయికి బీజేపీ ఎదగటం చర్చనీయాంశంగా మారింది. పట్టణ ప్రాంత ఓటర్లపై బీజేపీ గట్టి ఆశలు పెట్టుకుంది. దీనికి తోడు ఎంఆర్పీఎస్ మద్దతు కూడా లభించింది. ఈ నేపథ్యంలో అభివృద్ధి నినాదం 6 గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించింది. బీఆర్ఎస్ పై వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. ఓటరు నాడిని పరిశీలించిన నేతలు జాతీయ అంశాలకే ప్రాధాన్యమిచ్చారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. దీంతో వరంగల్లో త్రిముఖ పోరులో గెలుపు ఎవరిని వరిస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న ఓరుగల్లు భాష ఎవరన్నది జూన్ 4న తేలనుంది.